హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. సాటర్డే ఈవినింగ్ అయితే పిల్లలకైతే స్నాక్స్కి అయితే ఈ రెసిపీ అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుందండి ఈ రెసిపీ. నేను యాక్చువల్గా ఈ రెసిపీ చూడగానే నేను వినాయక చవితికి అయితే ఉండ్రాలు చేస్తారు కదా, ఆ రెసిపీ అనేది అనుకున్నానండి. కాదండి, వేరియేషన్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇన్‌స్టాంట్‌గా ఎనర్జీ రావడం కోసమైతే ఈ రెసిపీ అయితే చేయండి. చాలా హెల్తీ అండి. ఇది బెల్లము, డ్రై ఫ్రూట్స్‌తో అయితే చేస్తారు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. ఈ రెసిపీ కోసం వాడిన ఇంగ్రీడియెంట్స్ అయితే చాలా హెల్తీ అండి. బెల్లం కానీ, అందులో డ్రై ఫ్రూట్స్ కానీ, కొబ్బరి కానీ చాలా హెల్తీ అనమాట. దాంట్లో చాలా ఐరన్, కాల్షియం అయితే ఉంటుంది. ఇదైతే చాలా క్విక్ అయిపోయే రెసిపీ అండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకైతే 1 కప్పు వరకు అయితే రైస్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను. రైస్ ఫ్లోర్ వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. మంచిగా ఒక 5 నిమిషాలు అయితే వేపుకోవాలి. వేపుకుంటే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే నేను సిమ్లో పెట్టుకుని అయితే వేపుకుంటున్నాను. ఇక్కడైతే వరిపిండినైతే ఎక్కువసేపు అయితే వేపాల్సిన పని లేదండి. లైట్‌గా వేపితే సరిపోతుంది. ఇక్కడైతే మంచిగా వేగిందండి. నేనైతే ప్లేట్‌లో తీసుకొని అయితే పక్కనైతే పెట్టుకుంటున్నాను. అదే కళాయిలోకైతే నేనైతే 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేసుకొని అందులోకైతే కొబ్బరి ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలైతే చిన్న చిన్న ముక్కలైతే పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. నేను పచ్చి కొబ్బరి ముక్కలైతే వేశాను. వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇక్కడైతే కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను. కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో కొబ్బరి ముక్కలైతే మంచిగా వేపుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడ కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి. నేను యాక్చువల్‌గా అయితే బాదం అయితే వేస్తున్నాను. ఇష్టం ఉంటే కాజు కూడా వేసుకోవచ్చండి. నేను ఓన్లీ బాదం అయితే వేస్తున్నాను. అందులోకైతే బాదం అయితే కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. వేపుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. లిటరల్లీ చెప్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు హడావిడి లేకుండా ఏదైనా హెల్తీగా తినాలి అంటే ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి. చాలా క్విక్ అయితే అయిపోతుందండి. అయితే 5 నిమిషాల్లో అయితే ప్రిపేర్ అయ్యింది. చాలా బావుంటుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇక్కడైతే మంచిగా ఫ్రై అయినాయండి. ఫ్రై అయిన తర్వాత అందులోకైతే ముప్పావు వంతు అయితే బెల్లం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత 1 కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అయితే కరగనివ్వాలి. ఇక్కడైతే బెల్లం కరిగే వరకు అయితే తిప్పుకోవాలి. ఇక్కడైతే బెల్లం అయితే కరుగుతుందండి. అందులోకైతే మనం స్వీట్ రెసిపీ కదా చేసుకునేది. అందులో అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. టేస్ట్ అనేది డబల్ అవుతుంది. అందులోకైతే ఒక అర స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ డబల్ అవుతుంది. నెయ్యి వేసుకున్న తర్వాత బెల్లం అయితే మంచిగా కరగనివ్వాలండి. కరిగిన తర్వాత ఇలాచీ పొడి ఉంటే ఇలాచీ పొడి అయితే వేసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఇలాచీ పొడి అయితే లేదు. నేనైతే స్కిప్ చేశాను. ఉంటే వేసుకుంటే బాగుంటుంది. జస్ట్ ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుందండి. ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. ఇక్కడైతే బెల్లం అయితే కరిగింది. అందులోకైతే వేపి పెట్టుకున్న వరిపిండి అయితే వేసుకోవాలి. వేసుకుని ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం ఉండలు కడుతూ ఉంటుంది. అందుకే మనం స్పీడ్‌గా అయితే కలుపుతూ ఉండాలి. ఇక్కడైతే కలుపుతూ ఉన్నానండి. మంచిగా కలుపుకొని అయితే మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనమైతే బాల్స్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన మెజర్‌మెంట్ కొలతలతో వేసుకున్నారంటే స్వీట్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇక్కడైతే మంచిగా కలుపుకున్నాను. చల్లారనిచ్చాను. చల్లారిన తర్వాత చేతికైతే నెయ్యి అయితే అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాల్స్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన ప్లేట్‌లో అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే స్టీమ్ చేసుకోవాలి. ఇక్కడైతే పిండినంతా బాల్స్ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టీమ్ అయితే చేసుకోవాలండి. నేనైతే స్టీమర్ ఉన్న ఓకే, ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకున్నా కూడా ఓకే అండి. నేనైతే ఇడ్లీ పాత్రలో అయితే స్టీమ్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ బాల్స్ చేసుకునేటప్పుడు నెయ్యితోనే బాల్స్ అయితే చేసుకున్నాం కదా! ఇడ్లీ ప్లేట్‌కైతే ఎటువంటి ఆయిల్ కానీ, నెయ్యి కానీ అప్లై చేయాల్సిన పని లేదండి. డైరెక్ట్‌గా ఇలా బాల్స్ అయితే ఇడ్లీ ప్లేట్‌లో అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ప్లేట్‌లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను మంచిగా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి అయితే స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలోకైతే 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను. ఇక్కడైతే ఇడ్లీ పాత్రలో అయితే వాటర్ అయితే పోసుకున్నాను కదా! వాటర్ పోసుకున్న తర్వాత మనం ఇడ్లీ ప్లేట్‌లు అయితే అందులో అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10, 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి స్టీమ్ మీద. అప్పుడైతే మనకైతే రెడీ అవుతుంది. ఇక్కడైతే 10 నిమిషాలు ఉడికిన తర్వాత అయితే చెక్ చేస్తున్నాను.
ఇక్కడైతే మంచిగా ఉడికినాయండి. చేతికైతే ఎటువంటి విధంగా అయితే అంటట్లేదు. మంచిగా కుక్ అయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఆరనివ్వాలి. ఇలా స్టీమ్ చేసుకున్న బాల్స్‌నైతే నేను ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నాను. ప్లేట్‌లో తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండి హెల్తీ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయినట్టే. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుందండి. నేను ఇది యాక్చువల్‌గా ఉండ్రాలనుకున్నాను. ఉండ్రాళ్ళైతే కాదండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మాత్రం చాలా బావుంటుంది. ఇక్కడ బాల్స్ అయితే పూర్తిగా చల్లారినాయండి. ఇలా కట్ చేసి అయితే చూపిస్తాను. చూసారు కదా! చాలా లోపల కొబ్బరి, డ్రై ఫ్రూట్స్‌ది అయితే ఉందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. చాలా సింపుల్ వేలో అయితే చూపిచ్చాను. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంటే చేయండి. పిల్లలకైతే హెల్తీ స్నాక్ అనే చెప్పాలి. పిల్లలకి ఇన్‌స్టాంట్‌గా అయితే ఎనర్జీ అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. సో, నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.